సర్ఫరాజ్ ఖాన్ ఆగమనం అదిరింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు టీమిండియా తరపున సర్ఫరాజ్ బరిలోకి దిగాడు. రాజ్కోట్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లోనే తన తడాఖా చూపించారు. అయితే సర్ఫరాజ్ జెర్సీ నెంబర్ వెనుక ఓ కథ దాగి ఉంది. సర్ఫరాజ్ జెర్సీ నెంబర్ 97. అండర్-19 వరల్డ్ కప్ లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించిన తన తమ్ముడు ముషీర్ ఖాన్ జెర్సీ నెంబర్ కూడా 97. సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్, తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా క్రికెటర్లేనన్న విషయం తెలిసిందే. అయితే 97 నెంబర్ను ఎంచుకోవడానికి ప్రత్యేక కారణాలున్నాయి. తన తండ్రి కోచ్ అయిన నౌషద్ ఖాన్ పేరు నుంచి ఈ నెంబర్ వచ్చింది. హిందీలో నౌ అంటే 9, సాత్ అంటే 7. నౌషద్ పేరు ఉచ్చారణలోనే నౌ సాత్ అనే పదాలు వస్తాయి. అందుకే తన తండ్రికి గుర్తుగా సర్ఫరాజ్ జెర్సీ నెంబర్ 97 గా ఎంచుకున్నాడు. అంతేకాదు సర్ఫరాజ్ ఖాన్ పుట్టిన ఏడాది 1997. జన్మదిన సంవత్సరంలో కూడా 97 నెంబర్ ఉంది. కాగా రాజ్కోట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సర్ఫరాజ్ ఖాన్ దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడు. రవీంద్ర జడేజా 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ కు చేరాడు. అప్పటి వరకు సాధికారికంగా ఆడుతున్న సర్ఫరాజ్ రన్అట్ అవ్వడం అందరినీ అసహనానికి గురిచేస్తుంది. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ సర్ఫరాజ్ బౌండరీల మోత మోగించాడు. 48 బంతుల్లో అర్ధశతకం సాధించి రికార్డు సృష్టించాడు. అరంగేట్రం టెస్టులో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ బాతిన రెండో భారత ప్లేయర్ గా హార్దిక్ పాండ్యాతో